సీఎం ఎవరంటే విజయసాయి రెడ్డి గారండి. ఇప్పుడు షాడో సీఎం గారంటే ఆయనే. జగన్ గారు కదండి, ఆయన షాడో సీఎం అంటే విజయసాయి రెడ్డి గారు. శాతవాహనులు ఆనాడు నడయాడి తిరిగిన ప్రదేశం అయ్యా. ఇప్పుడు వీళ్ళు గౌతమ్ బుద్ధుడు స్థాపించినటువంటి నగరం బాబు. ఇవన్నీ శాస్త్ర బొక్కు చదివి ఇక్కడ అమరావతిని స్థాపించడానికి అనేక మంది మేధావులు సలహాలతో తీసుకుని ఆ అనేక మంది సలహాలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని మరీ ఆయన మనసా వాచ చెప్పిన తర్వాతే ఈ అమరావతిని దాన్ని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. దానికి మోడీ గారు శంకుస్థాపన చేశారు. నువ్వు దేశానికి విలువిస్తున్నావా? నువ్వు గెలిచావు, నీకు జనం తెలిసేశారో తెలియకేశారో 151 సీట్లు బలం ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ నీకు పరిపాలన చేయవయ్యా బాబు అంటే నువ్వు చేసే పని నీలో ఉన్న రాక్షసుని దాచుకుని ఆ రాక్షసుని బయటికి తీయకుండా కులాల మధ్య మతాల మధ్య చిత్తులు పెట్టుకుంటా అసలు దాన్ని కర్నూలుతోని ఇప్పుడు కదిలి అందరికీ తెలుసు కర్నూలు రాజధాని అని. నీళ్లు నిప్పులు లేని రాజధాని మనకు ఎందుకని ఆ వేళ హైదరాబాద్ వెళ్ళారండి. చెన్నై నుంచి తోలేస్తేనేమో కర్నూలు వచ్చి కర్నూలులో నీళ్లు నిప్పులు లేవని హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడ తగిలితే ఇన్ని అవసరాలు పడుకుంటా వచ్చి మళ్ళీ ఇక్కడ సాగు దెబ్బ తీయటం అంటే ఇది మహానగరం అని పుస్తకాల్లో నేను చదివానయ్యా పుస్తకాల్లో. ఇది అమరుడు మహాదేవుడు మహాశివుడు గౌతమ్ బుద్ధుడు శాతవాహనులు ఇంతమంది నడయాడిన ప్రదేశం. దీనికి తిరుగులేని రాజ్యం అయ్యా ఇది. నేను చెప్పటం కాదు, శాస్త్రాలు చెప్పినాయి, పెద్దల సలహాలు చెప్పినాయి. మోడీ గారు కూడా అంగీకరించాడు. హిమగిరుల దగ్గర నుంచి గంగా యమున బ్రహ్మపుత్ర కావేరి సింధు సరస్వతి నదులు ఆ జలాలని పట్టుకొచ్చి మట్టి మొత్తం భూమాతను తీసుకొచ్చి పవిత్రంగా పూజ చేస్తే నీకు గోటితో గిల్లేస్తున్నావు నువ్వు. నీలో రాక్షసుడు రావణుడా అసలు నిన్ను శ్రీకృష్ణుడు అంటాడు సంహరించాల్సిందే కానీ నువ్వు మామూలాడికి వంగవు. అటువంటి రాక్షసుడు అన్నమాట. కానీ నేను సావధానంగా చెప్తున్నా, నువ్వు ఆయన స్టూడెంట్ ఏజ్ ఆయన్ని, టీచర్ ఏజ్ చంద్రబాబుకి. నువ్వు కనీసం ఈయన సలహా ఎప్పుడన్నా నీ తండ్రి వయసాడే నువ్వు సలహా తీసుకుని ఎప్పుడైనా ముందుకు నడుపుతావనే ఆలోచన కానీ అసలు నీకు లేదయ్యా, ఉద్దేశమే లేదు. నీ తండ్రి ఎవరి పాపంతోనో పోతే ఆ పాపాన్ని ఈయనకేసి రుద్ది నగరం బాగు చేస్తే చంద్రబాబుకి ఎక్కడ పేరు వస్తుందోనని నువ్వు చేసే కుతంత్రాలు తప్ప ఇది అంత పవిత్రమైన భూమి అయ్యా. ఇక్కడ 3 పంటలు దివ్యంగా పండించేవాళ్ళు రైతులు. ఇవాళ రైతు పెడితే ఇప్పుడు కృష్ణా జిల్లా కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి సప్లై చేసే ఇది హైదరాబాద్ మార్కెట్ వరకు వెళ్తాయి. ఇక్కడ కూరగాయలు కానీ మంచి కానీ చెడు కానీ అయినా సరే గిడతలేదు, వాళ్ళకి గిట్టుబాటు రావట్లేదు. మనం ఈ చాకరీ చేయలేమని పెద్దలు మూలబడేసరికి ఇప్పుడు ఉన్న తరం ఏంటంటే మేము ఇచ్చేస్తామని ముందుకు వచ్చి ఇచ్చారు. అంత నడయాడిన భూమి అమరుడు మహాదేవుడు శివుడు గౌతమ్ బుద్ధుడు బౌద్ధులు ఎంతమంది వచ్చి తిరిగినటువంటి ప్రదేశాన్ని నువ్వు గోటితో గిల్లేయటం ఎంతవరకు సభపోవచ్చు ఆలోచించండి అయ్యా. ఇది ఇంతటితో ఆగదు. ఇది చిచ్చు పెట్టాడు. ఈ చిచ్చు వల్ల నువ్వు లాభపడేది లేదు. మంది జానెడి పొట్ట. ఏ నాయకుడికైనా నేను చెప్పేది మంది జానెడి పొట్ట. నువ్వు ఎంత దోచుకుంటే ఏమవుతుంది, ఏం చేస్తే ఏమవుతుంది? నువ్వు ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నావు. 10 సెంటు అవసరమైనాడు అమ్ముకుంటాడయ్యా. అమ్ముకుని వాళ్ళ కుటుంబ బాధలు తీర్చుకుంటాడు. అట్లాంటి 10 సెంట్ల వాళ్ళు ఎంతోమంది ఊళ్ళు పచ్చగా ఉన్నాయి. పచ్చగా ఉన్న ఊళ్ళల్లో నీ కన్నుబడింది. నీ కన్నుబడి నువ్వు చేయాల్సిన దురాఘాతం అంతా చేసేస్తాను. బొత్స సత్యనారాయణ ఒక మంత్రి, నాకంటే చిన్నాడో పెద్దాడో నాకు తెలియదు కానీ అతను మాట్లాడే మాట ఎదటి మనిషికి అర్థం కాకుండా మాట్లాడతాడు. అతని దగ్గర రాజకీయం అదే. ఇది శ్మశానం అంటాడండి.
ఇవాళ అంటాడు రేపు అనలేదు అంటాడు. మేము ఇస్తా అంటాం, మేము ఇవ్వలేము, అధిష్టానమయ్యా, మా ముఖ్యమంత్రి అయ్యా అంటాడు. అసలు ఏం మంత్రివర్గం అండి బాబు. ఒక ఆయన బండబూతులు తిడతాడు మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని, ఆయన తండ్రిలా ఈ వయసులో ఉన్న మనిషిని బండబూతులు, నీ అమ్మ మొగుడా అంటే అసలు ఇది మనం బాగు చేద్దామనే నాయకులేనా వీళ్ళు? మీరు ఆలోచించుకోండి బాబు. నేను చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, ఈ మహిళలు వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళ కంఠస్వాస కన్నీరు గారటం తప్ప ఎద్దేడిసిన వ్యవసాయం, ఆలేడిసిన సంసారం. ఇంత మట్టికి ఈ భారతదేశంలో మనదొక హిందూ సమాజం, దాని యొక్క పవిత్రత మనకు ఉందండి. దేవాలయాల్లో పవిత్రతను మీరు చూస్తున్నారు, ఎవరి భక్తులు వాళ్ళకే ఉంటాయి. కానీ స్త్రీ ఎటువంటి ఇది అంటే అంత పవిత్రతగా ఉంటుంది. అటువంటి స్త్రీలు రోడ్డుకు వచ్చి కన్నీరు గారుతున్నారంటే ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశానికి కూడా అరిష్టమే. నేను చెప్తున్నానుగా, మీరు కులం అంటున్నారు. కాదు నాన్న, కులం అంటున్నారు. ఏం కులం? ఆడ మగ కులం తప్ప వేరే కులం ఉందా? అసలు స్త్రీ పురుషుడు రెండే రెండు కులాలు. ఈ రెండు కులాలు తప్ప కులం అనేది ఉందా? నిన్ను గొత్తే నెత్తురు, నన్ను గొత్తే పాలు. కులాలు ఏంటండి మనకి? అసలు మనకి కులాలేంటి? ఎవడు కమ్మగా బతుకుతుంటే వాడిని కమ్మాడు అన్నారండి. ఇది యథార్థం. నేను బ్రహ్మంగారు భక్తుడిని. నేను కులం మీద రక్తి కడితే మనిషికి చెప్తే మళ్ళీ మామూలుగా ఉండదు. కులాలు ఏంటండి? నీ రక్తం నా రక్తం కాదు, వ్యత్యాసం ఎక్కువ తక్కువలు ఉండొచ్చు వీడు. అంతేగాని ఆడమొగ కులం తప్ప కులం ఏంటంటే మనకు భూమాత తల్లి, సూర్యభగవానుడు తండ్రి. ఆయన ఈపోతే పండు లేదు, ఫలం లేదు, చెట్టు వృక్షం కూడా ఫలించదు, పువ్వు పూత బుయ్యదు. పంచిభూతాలను మర్చిపోయి నీలో ఉన్న రాక్షసుడిని దాచుకుని నువ్వు ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయదలుచుకున్నావా? నువ్వు బాగు చేయదలుచుకున్నావా? నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు. నేను చెప్తున్నాను. విజయసాయి రెడ్డి ఎవరండి? 16 నెలలు జైలు చేసి వచ్చిన విజయసాయి రెడ్డి మనకు నాయకుడా? ఈయన ముద్దు పెట్టాడు, బొట్టు పెట్టాడు, ముద్దు పెట్టాడు. ఏదో ఒకసారి చూద్దాం, తండ్రి ఇది అని చెప్పి ఓదార్పు అని చెప్పి జనం చూశారు అనుకుందాం. మోడీ కూడా దాన్ని ఆహ్వానించాడు. మమ్మల్ని గౌరవించద్దు. నీలో రాక్షసత్వం ఉంటే చంద్రబాబుని ఏమన్నా తప్పు ఉంటే ఖండించు, నీ ఇష్టం. అంతేగాని ఈ రాజధాని ఒకప్పుడు ఎట్టా ఉండేది, ఈ ఊళ్ళో ఇక్కడ వాళ్ళని అడిగి మీరు, నేను కాదండి, ఇక్కడ వాళ్ళందరినీ అడిగి మీరు లైవ్లో ఇవ్వండి. ఇది ఎటువంటి గ్రామాలు, చంద్రబాబు వచ్చి నాకు ఎట్టా చేశాడు, దీనికి చేయాల్సింది చాలా ఉందండి. 6 నెలల ముందు ఎలక్షన్ వచ్చింది. ఆ 6 నెలల్లో కొంతవరకు వెళ్ళేది. కొంత మోడీ గారు కూడా పెట్టుబడి ఇవ్వటం కాడ మీ వ్యత్యాసాలను చూపించి ఈ నగరాన్ని ఆయన కుంటు పెట్టాడు. కాంగ్రెస్ నాశనం చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తున్నాడు. ఈ రాక్షసుల్లో ఎన్నాలని ఈ విధంగా కొట్టుకోవాలండి? ఎన్నాలని కొట్టుకోవాలి? దీనికి ఒక హద్దు లేదా? దేనికైనా ఒక హద్దు ఉంటుందండి. నువ్వు కర్నూలు నీళ్లు తీసుకెళ్ళు. ఆ వేళ నీళ్లు పుష్కలంగా వాళ్ళు పడితే నువ్వు కర్నూలు చెరువులు నింపలేక, రాయలసీమ చెరువులు నింపలేక ఇవాళ వరద వచ్చింది, ఈ నగరం మునిగిపోతుంది. ఈ నగరం మునిగిపోతుందనే ఇది నీకు ఎట్ట కలిగిందండి? బొత్స సత్యనారాయణ విజయనగరంలో ఉండి నీలో వాడు తప్పులు బయటేసుకోలేక నువ్వు ఇక్కడ నగరం మునిగిపోతుందని పడవలు అడ్డం పెట్టి మేము ఎరగమా? ఇకపోతే ఇసుక ఉంది బాబు. 24 తప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికి 24 నేను లెక్కేసుకున్నా. ఇసుక 34 కులాలాళ్ళు, 34 కాదు 100 చిల్లర వర్కర్స్, చేతి వృత్తులాళ్ళు, వాళ్ళు పడిన నరకం ఏమంటే ఒక రోజు 4 రోజులు పని లేకపోతే అప్పో తప్ప ఎవరైనా ఇస్తారు. 6 నెలలు 7వ నెల కూడా అయిపోయింది. 7 నెలలకి మిమ్మల్ని ఏడిపిస్తానన్నాడు, 7 నెలలకి ఏడిపించాడు. ఆయన వల్ల చేతనైంది అదే. విజయసాయి రెడ్డి ఎవరండి? అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పెడతానికి. ఇప్పుడు అతను పెట్టినంత మాత్రం జీవో చల్లదు బాబు. నేను కథ లోక జ్ఞానం తెలిసి మాట్లాడుతున్నా. ఇది శాస్త్రం ప్రకారం జరుగుద్ది, న్యాయశాస్త్రం ప్రకారం జరుగుద్ది. విజయసాయి రెడ్డి చెప్తేనే ఇంకోళ్ళు చెప్తేనే అవదు.
న్యాయశాస్త్రం చదివిందెందుకు, సుప్రీం ఉందెందుకు, హైకోర్టు ఉందెందుకు? వాళ్ళు సుప్రీం. మనం కొట్టుకుంటే అది శాశ్వతం కాదు. మన పిల్లలు బాగుపడతారని ఇక్కడ నగరం బాగుంటే సెంటర్ పాయింట్ అని పెడితే దీని మీద నువ్వు ఇంత అక్కసు కక్కుతావా? ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి బాబు. అప్పుడే అనిపోయావా? అప్పుడు ఒక్క మాట అని ఉంటే ఆవేళ అడిగాడు, ఇవాళ పని చేశాడు అనొచ్చు. నువ్వు ఆ వేళ మాట్లాడలా, నువ్వు ముద్ర వేసే వరకు తెచ్చావు. నువ్వు ఇవ్వాలంటే ఈ పని ఏంటి? ఎంత తెలివి తక్కువ అండి ఇది, ఎంత తెలివి తక్కువ అంటున్నా నేను. ఇక్కడ వాళ్ళు 2 ఎమ్మెల్యేలు నీకే అప్పు చెప్పారు, 151 ఎమ్మెల్యేలు నీకే ఉన్నారు. బలమంతా నీదే, ఏనుగంత బలంలో ఉండవు. నువ్వు చేయాల్సింది ఏంటి? ఏం చేయాలి తెలుసుకున్నావు నువ్వు? ఎవరి మీద నీ కోపం? ఈ జనం చేసిన పాపమా? ఎవరి మీద అండి నీ కోపం? నీ కోపం ఉంటే నీ ఇంట్లో చూపించుకోవాలి. ఇది ప్రజల ఓట్లతో గెలిచావు. మొన్న ఒక ఆయన అన్నాడు, మా ఓట్లతో గెలిచావు, మమ్మల్ని అతంపాతాలని తొక్కుతాం, మా ఓట్లు మాకు ఇచ్చాయి, నువ్వు రాజీనామా చేయి అన్నాడు. దిగు రంగంలోకి అన్నాడు. ఏది న్యాయం? వాటర్ గుండెల్లో ఉన్నాడండి. ఇసుక కొమ్ముకోవడం కాడ నేను కంటెమ్మడి నీళ్ళు పెట్టి కార్చుకున్నానండి. ఇప్పుడు ఒక ఆయన 500 రూపాయలు తెచ్చుకుంటే ఇంట్లో 4 బతకాలి. టాపీ మేస్త్రి టాపీ దోనితే బతకాలి, వడ్రంగం మేస్త్రి చెక్క దోనితే బతకాలి. ఇన్ని రకాల వృత్తులాళ్ళు వాళ్ళు పడిన బాధ కళ్ళెమ్మటి రోజు టీవీ పెట్టి నా కళ్ళెమ్మటి నేనే కార్చుకున్నా. ఇంత దౌర్భాగ్యాన్ని ఎన్నుకున్నారేంటి జన్మని. ఇవాళ ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవాలనుకుంటే దాటిపోయాడు. అద్దు దాటిపోయింది. అద్దు అంటే అతను అద్దు కాదు, అతను ఏదనుకున్నాడో అది చేయగలిగాడు. అంతకు మించి అతను వాళ్ళేవి కాదు. నేను చెప్తున్నా, దీనికి పైన ఒక ప్రధాని ఉన్నాడు, ఒక రాష్ట్రపతి ఉన్నాడు, ఒక గవర్నర్ ఉన్నాడు. వీళ్ళందరూ అనుమతి లేకుండా మనకు ఉన్నటువంటి స్పీకర్ ఉన్నాడు చూడండి, ఎడారిలా కనపడిందంట. ఇది ఎట్టంటే ఎడారు ఏదో అంత దౌర్భాగ్యంలో బతుకుతున్నామండి మనం. స్పీకర్ ఎడారి అంటాడు, ఒక మంత్రి నీ అమ్మ మొగుడా అంటాడు. ఎందుకంటే ఎన్నుకుందాలే? ఎందుకైనా బాబు చెప్పండి మీరు. కనుక ఏడ్చుకుంటున్నాం. ప్రాణం పోతేనా ఏమి సాధించలేము, బతికి సాధించాలని పట్టుదలలో ఉండారండి వీళ్ళందరూ. ప్రాణాలు పోగొట్టుకోదలుచుకోవాలా, బతికి సాధించాల్సిందే. అది ఎంతకాలమైనా పట్టినాయి, ఏదైనా సరే సాధించుకోవాల్సిందే. నేను చెప్పా, ఇది ఎంత పవిత్రమైన భూమి అంటే వీళ్ళు అమరుడు, మహాశివుడు, గౌతమ్ బుద్ధుడు, శాతవాహనులు వీళ్ళంతా నడయాడిన భూమి అండి. ఇది మామూలు విషయం కాదండి. దీన్ని గోటితో ఇట్ట గిల్లేయటం నువ్వు ఎంత ఇదండి బాబు, ఎంత ఇది చెప్పు. రాజశేఖర్ రెడ్డి కొడుకు అని నీకేదో సానుభూతి ఇచ్చారు. నీకు చెప్పే దౌర్భాగ్యులు దుర్మార్గులను చుట్టు పెట్టుకుని వాళ్ళ సలహాలు ఏంటన్నావు, లేకపోతే నీ మూర్ఖత్వమో మాకైతే తెలియదు. కానీ నువ్వు చేసిన పనికి నువ్వు ఈ జన్మలో కాదు 10 జన్మలకు కూడా ఈ పాపం పోదు.